మఖ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు. మఖ కేతుగ్రహ నక్షత్రం కనుక ఈ నక్షత్ర జాతకులకు మంత్రోపాసన, వైరాగ్యం, భక్తి సహజంగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు కూడా అధికం. కేతు ఆధిపత్యం, రాక్షస గణముల చేరిక కారణంగా పట్టుదల, ప్రతీకారం వంటివి కూడా అధికం. ప్రతి విషయంలో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరియైన నిర్ణయం చేయలేరు. పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అభద్రతాభావం కూడా అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడం వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణం అధికం. బాల్యంలోనే శుక్రదశ వస్తుంది కనుక విద్య కంటే సౌందర్య పోషణకు ప్రాధాన్యత ఇస్తారు. తన పరిసరాలను పరిశుభ్రంగా, అందంగా ఉంచే ప్రయత్నాలు చేస్తారు. కార్యసాధన కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఎవరికీ తలవంచని మనస్తత్వం వలన పై అధికారులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు, కానీ కింది ఉద్యోగుల నిరసనలకు గురి అవుతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పోస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి అవుతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు, కానీ ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం భద్రం చేస్తారు. వాటిని ఎవరినీ ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణతను కలిగి ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు క్షమిస్తారు, కానీ నిద్రలేమిని సహించరు. సహన గుణం తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితం స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి బాధపడతారు. లోటులేని జీవితం జరిగిపోతున్నా ఉన్నదానితో వీరు తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగం, గృహయోగం, ఆర్థిక యోగం, విదేశీయాన యోగం కలిసి వస్తాయి. నక్షత్రాధిపతి కేతువు కనుక భక్తి వైరాగ్యాలు, రాక్షస గుణం కారణంగా పట్టుదల, రాశి అధిపతి సూర్యుడు కనుక ఆధిపత్య గుణం కలిగి ఉంటారు. దైవిక కార్యనిర్వహణ, రాజకీయ ఆధిపత్యం, వృత్తి వ్యాపారాలలో ఆధిపత్యం వంటివి వీరికి రాణింపును తీసుకొని వస్తాయి.